హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నా. సో మీకోసం అయితే మళ్ళీ మంచి ఆపర్చునిటీ అయితే తీసుకొచ్చేసా. ఎస్వి జూనియర్ కాలేజ్ అండ్ శ్రీ పద్మావతి ఉమెన్స్ జూనియర్ కాలేజ్కి సంబంధించి ఈ ఇయర్ చూసుకున్నట్లయితే ఎవరైతే 10th క్లాస్ కంప్లీట్ చేశారో మంచి మార్క్స్ వచ్చాయో ప్రతి ఒక్క స్టూడెంట్కి అయితే ఇదైతే మంచి ఆపర్చునిటీ అనమాట. ఇకపోతే నెక్స్ట్ వీక్ చూసుకున్నట్లయితే మనకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయబోతున్నారు. మీరైతే రెడీగా అయితే ఉండండి. వీడియోలోకి వెళ్ళే ముందే నేనైతే ముందుగానే అడుగుతున్నా, మీలో ఎంతమంది ఇంట్రెస్ట్గా ఉన్నారు ఎస్వి జూనియర్ కాలేజ్ అండ్ శ్రీ పద్మావతి ఉమెన్స్ జూనియర్ కాలేజ్ గురించి తెలుసుకోవడానికి, ఆ కాలేజెస్లో జాయిన్ అవ్వడానికి ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో ఒక్కసారి అయితే కింద ఇంట్రెస్టెడ్ అని అయితే కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే ఒక మంచి ఆపర్చునిటీ అనమాట. లాస్ట్ ఇయర్ కూడా చూసుకున్నట్లయితే ఆర్జుకేడి ట్రిపుల్ చాలామందికి అయితే రాలేదు సీటు, వాళ్ళు కూడాను మన సబ్స్క్రైబర్స్లో కొంతమంది ఎస్వి జూనియర్ కాలేజ్కి అయితే వెళ్ళడం అయితే జరిగింది. గర్ల్స్ ఎవరైతే ఉన్నారో, అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో, అమ్మాయిలు అబ్బాయిలకు కూడా ఆపర్చునిటీ అనమాట. అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో శ్రీ పద్మావతి ఉమెన్స్ జూనియర్ కాలేజ్లో అయితే జాయిన్ కావడం అయితే జరిగిందనమాట. గైస్, మంచి ఆపర్చునిటీ నేనైతే మళ్ళీ చెప్తున్నా. నోటిఫికేషన్ అనేది మనకు రిలీజ్ అవ్వగానే మనం మొబైల్లోనే ఎలా అప్లై చేసుకోవాలి, ఎన్ని మార్క్స్ వస్తే క్యాస్ట్ బేస్ చేసుకొని ఉంటుందన్నమాట ఇది కూడా. ఏ క్యాస్ట్ వాళ్ళకి ఎన్ని సీట్లు ఉంటాయి మొత్తం వివరాలు కూడా నెక్స్ట్ వీడియోలో అయితే చేయబోతున్నాను. మీరైతే రెడీగా అయితే ఉండండి. నా రిక్వెస్ట్ ఏంటంటే ఒక్కడికన్నా మీ ఫ్రెండ్కి షేర్ చేయండి. అమ్మాయిలు కానివ్వండి, అబ్బాయిలు కానివ్వండి. ఎందుకంటే ఒక మంచి ఆపర్చునిటీ కదా, మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ అందరికీ కూడా యూజ్ అవుతుందని అయితే నేను ఈ వీడియోస్ అయితే చేస్తున్నా. ఖచ్చితంగా ఎస్వి జూనియర్ కాలేజ్ అయితే మిస్ కాకండి. అది కూడా నోటిఫికేషన్ అనేది నెక్స్ట్ వీక్లో అయితే రిలీజ్ అయితే చేయబోతున్నారు. మీకైతే సోదిలాగే ఉండొచ్చు, కానీ మీరు ఆపర్చునిటీని యూజ్ చేసుకుంటే అది ఒక్కటే నాకు చాలు. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో.